రేషన్ కార్డుల లొల్లి మళ్ళీ మొదటి. మీ సేవా కేంద్రాల్లో మార్పులు చేర్పులే, మాన్యువల్ గానే కొత్త దరఖాస్తుల స్వీకరణ, వార్డు సభలు ఎప్పుడో చెప్పని బల్దియా, దరఖాస్తుల్లో గందరగోళమైనటువంటి పరిస్థితి. రేషన్ కార్డుల గురించి వెళ్ళి ఇంకేంది, మనం వచ్చేసినాం, రేషన్ కార్డులు ఇచ్చేస్తున్నాం, దరఖాస్తులు ఇచ్చేసినాం అని చెప్పింది కదా ప్రభుత్వం. మళ్ళీ ఆన్లైన్ పెట్టుకోండి అని చెప్పేసి అన్నారు కదా, ఏం లేదు అసలు, 1% కూడా లేదు. మొత్తం ఆడికి ఎక్కడున్న గొంగడ అక్కడే ఉన్నది రేషన్ కార్డులకు సంబంధించి. మీ సేవా కేంద్రాల్లో కేవలం మార్పు చేసుకోవాలి తప్ప కొత్త రేషన్ కార్డు దరఖాస్తు లేదు. నువ్వు ఎవరైనా యాడ్ చేయాలా లేకపోతే తీసేయాలా, అది కూడా ఎప్పటికైతుందో తెలియదు. యాడింగ్ మాత్రం కాదు కానీ తీసేయడం మాత్రం వెంటనే అవుతుంది. తీసేస్తే వెంటనే అవుతుంది. మళ్ళీ మాన్యువల్గా దరఖాస్తులు పెట్టుకోవాలి. ఎప్పటికి ఎన్నిసార్లు పెట్టుకున్నాం, ఒక 10 సార్లు పెట్టుకుని ఉంటాం. ఓ 10 సార్లు పెట్టుకున్నాం, అయినా కానీ ఇంతవరకు రేషన్ కార్డు గతి లేదు. మేము విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చేస్తున్నాం. ఇందిరమ్మ రాజ్యం, ప్రజా పరిపాలన అని చెప్పినాం కదా, ఏం లేదండి. ఇగో ఇక్కడ మళ్ళీ లొల్లి మొదటికే వచ్చిందని చెప్పి క్లియర్ గా ప్రభుత్వానికి ఫేవర్ గా రాసుకొచ్చేటటువంటి వెలుగు దినపత్రిక ఇక్కడ చెప్తా ఉన్నది ముచ్చట. అంటే ఇగో ఇది ఒక చిత్తశుద్ధి లేదు, ఒక ప్రణాళిక లేదు, ఒక ఏం లేదు. ఉత్తగా మాటలు చెప్పాలి, మాటలు ఒకటి చెప్తున్నారు, ఆడ జరిగేది ఒకటి జరుగుతూ ఉన్నది. ఇది రేషన్ కార్డుల మీద మళ్ళీ మొదటికే వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు అంటారు. ఇప్పుడు అయిపోయిన తర్వాత, ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత జిహెచ్ఎంసీ అంటారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు నోటిఫికేషన్ నడుస్తుంది, అది అయిపోయిన తర్వాత సర్పంచ్ నడుస్తుంది, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, తర్వాత జిహెచ్ఎంసీ. ఇక ఇట్లా నడుచుకుంటూ పోతా ఉంటే ఎన్నికల పేరుతోటి టైం పాస్ చేసేటటువంటి ప్రయత్నం ఇగో ఇక్కడ జరుగుతూ ఉన్నది.